ఉమ్, ఉమ్, రైతులు అక్కడ దగ్గరలో వ్యవసాయం చేసుకున్నారు. ఇప్పుడు రైతులు ఎవరు ఎడ్లను వాడట్లేదు కదా, మెయింటైన్ చేయట్లేదు కదా. కాబట్టి అసలు వీళ్ళు ఈ కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు, కృత్రిమ గర్భధారణ విధానాన్ని. దాని ద్వారా ఎద్దుని గేదెల దగ్గరికి ఆవుల దగ్గరికి పంపించకుండా డైరెక్ట్గా వీళ్ళే వెటర్నరీ డాక్టర్ల ద్వారా ఆ ట్రీట్ చేసి చేస్తున్నారు. ఇలాగా వచ్చినటువంటి ఒక ఆవు రీసెంట్గా ఇట్లాగా ఈ ఆటోలోనో లారీలోనో ఎక్కించి ట్రాన్స్పోర్టేషన్ నడుస్తుంది కదా, అట్లా ఎక్కిచ్చేటప్పుడు ఒక గర్భస్థ ఆవు ఒకటి తప్పిపోయింది, వెళ్ళిపోయింది అక్కడి నుంచి కోపంతో. ఏదో కొన్ని గొడవ పడుతుంటాయి కదా ఒక్కోసారి, తీసుకెళ్లే వాళ్ళకి వ్యతిరేకంగా కూడా వెళ్తుంటాయి కదా, అది అట్ట వెళ్ళిపోయినప్పుడు వెనకాల మనుషులు వెళ్ళి తీసుకురావాలి. సిబ్బంది 400-500 మంది ఉన్నారు కాబట్టి పట్టించుకోవాలా, దానంతటా అదే వస్తుందిలే అని వదిలేశారు. అది నేరుగా రైలు పట్టాల మీదకి వెళ్ళిపోయింది, రైలు గుద్దేసి. గర్భిణి అయినటువంటి ఆవది అది ఇక్కడ నిన్న అతను రైట్ చేసింది. దాని గురించి సమాధానం చెప్పాలి కదా, అసలు ఏం జరిగింది అన్నది. అసలు ఆ 500 ఆవులు ఏమైనాయి, ఎక్కడ ఉన్నాయి, ఉన్నాయా 500? అవి చనిపోవడం అంటే తప్పు, వీళ్ళ నిర్వహణ లోపం. ఎందుకంటే అవి అత్యంత నాణ్యమైనటువంటి గోవులు. అవి వాడికి తగిన మేత పెట్టకపోయినా సరిగ్గా చూడకపోయినా జరుగుతుంది. ఇదేంటంటే జవాబుదారీతనంతో కూడిన సమాధానం చెప్పాలి యంత్రాంగం. ఏది ఫస్ట్ ఈ ఆరోపణ చేశాక, కరుణాకర్ రెడ్డి ఆరోపణ చేశాడు, వాళ్ళు వివరణ ఇవ్వాలి. ఇచ్చాక అప్పుడు వాళ్ళు ఏదైనా దాన్ని రాజకీయంగా ఏదైనా మాట్లాడారనుకోండి, అప్పుడు పార్టీ ఇన్వాల్వ్ అవ్వాలి, అప్పుడు చైర్మన్ ఇన్వాల్వ్ అవ్వాలి. ఏందా ఈ రాజకీయం, నువ్వు అన్నావు, మేము ఎంక్వైరీ చేసాం, మామూలుగా అయితే ఏడాదికి మీ టైంలో అయితే నెలకి ఇన్ని ఆవులు చనిపోయాయి, మా టైంలో ఇప్పుడు ఇన్నే చనిపోతున్నాయి, దాన్ని తగ్గించాలంటే గోవులు సరైన నాణ్యమైన గోవులు రావాలి, మనం భక్తులు కోరదాం నాణ్యమైన గోవుల్ని కావాలని, నువ్వు కోరదాం నేను కోరదాం, మనందరం దేవుడి సేవ కోసమే కదా ఉంది అనే మొక్క మాట్లాడాలి. అలా కాకుండా ఎడ్డివంటే తెడ్డివంటాను అన్నట్టు ప్రతిదానికి వాళ్ళు అన్నారంటే మేము వ్యతిరేకం. అసలు ఏం